హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో తమిళనాడు స్పెషల్ ఇడియప్పం సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. ఈ ఇడియప్పం నేను మా ఇంటి ఎదురుగా తమిళన ఆంటీ ఉన్నారండి, ఆయన అడిగి తెలుసుకొని ఇది ఎలా తయారు చేయాలనేది నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత మీ అందరికి కూడా చూపించాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. పెద్ద సైజు టెంకాయ ఒకటి కొట్టుకొని ఇలా కొబ్బరి మొత్తం సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని ముందు గ్రైండ్ చేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి కొబ్బరి పాలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. ముందు ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్ లేకుంటే మీరు కాటన్ క్లాత్లు కూడా వేసి కొబ్బరి పాలు అయితే తీసుకోవచ్చండి. కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత 4 గంటల పాటు రేషన్ బియ్యం కానీ లేదా నార్మల్ బియ్యం కానీ నానబెట్టుకొని ఇలా పిండి పెట్టించుకోవాలండి. నేను మిక్సీలోనే పౌడర్ అయితే చేసుకున్నాను. ఈ పిండి పక్కన పెట్టేసుకొని కొబ్బరి పాలు కూడా పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసేసి నీళ్లు మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఇవి రెండు మరుగుతున్నప్పుడే మనము ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఇడియప్పం అయితే చాలా మెత్తగా వస్తుందండి. మీరు కొబ్బరి పాలు కూడా అవసరం లేదనుకుంటే ఇలా నీళ్లు ఆయిల్తోనే చేసుకోవచ్చండి. నేను కొబ్బరి పాలు వేస్తున్నాను, హెల్తీగా ఉంటుందనేసి. ఇవి మరుగుతున్నప్పుడే మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇది కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా మనము పొడి చేసి పెట్టుకున్న బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనము కొద్దిగా పిండి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుంటే సరిపోతుందండి. కారాల పావులో వేసి ఒత్తుకుంటే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా పిండి వేసుకొని పిండి మొత్తము కలిపేసుకోవాలి. కొబ్బరి పాలు అవసరం లేదనుకుంటే నార్మల్ నీళ్ళతో కూడా మనము చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము పిండి అయితే కలుపుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత చేత్తో చక్కగా మనము చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని నేను 3 ముద్దలుగా చేసుకొని ఇలా ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్లు వేసేసి ఇడ్లీ తట్టబెట్టేసి ఉడికించుకున్నాను. ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఈ 3 ముద్దలు తీసేసి మళ్ళీ ఒక కడాయిలో వేసుకొని వేడిగా ఉంది కాబట్టి ఇలా గరిటెతో కలుపుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా మెదిపేసి మనం కారాల పావులో వేసేసుకోవాలండి. నా దగ్గర ఇడియప్పము ప్లేట్స్ లేవు కాబట్టి నేను ఇడ్లీ కుక్కర్లోనే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఇడ్లీ కుక్కర్లో ముందు నీళ్లు పోసి మనము పిండి ఉడికించాం కదండి, అదే ఇడ్లీ ప్లేటు ఉల్టా వేసుకోవాలి. ఉల్టా వేసేసుకొని ఇలా కారాల పావులో లోపల మొత్తము ఆయిల్ అప్లై చేసుకునేసి చిన్న ముద్దలుగా చేసుకొని ఆ కారాల పావులో వేసేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ ప్లేట్లో వేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని మనము కారాలు ఒత్తుకున్నట్టు సన్న రంధ్రాలు ఉండే దాంట్లో వేసేసుకొని ఒత్తుకోవాలండి. ఒత్తేటప్పుడు చూపిస్తాను, చూడండి. మీరు కావాలంటే ఇడ్లీ గుంతల్లో కూడా చిన్నగా ఒత్తుకోవచ్చండి. నేను ఇలా ఒత్తుతున్నాను. ఇలా ఒత్తేసుకొని ఈ ప్లేట్ మనము ఉల్టా వేసిన ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా చిన్నగా ఒత్తుకోవాలండి. మనం ఇలా లాగినట్టుగా ఒత్తకూడదు. ఇలా ఒత్తితే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. తినేటప్పుడు కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. కొబ్బరి పాలు వేసాం కాబట్టి ఇలా ఒత్తుకునేసి ఈ ప్లేట్ మనము ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవాలి. మీ దగ్గర ఇడియప్పం ప్లేట్లు ఉంటే అందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా ఇడ్లీ కుక్కర్లో ప్లేట్ ఉల్టా వేసేసి ఆ ప్లేట్ పైన ఇది పెట్టేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి చేసుకోవడము. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది మూత తీసి చూపిస్తున్నాను, చూశారు కదా. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇలా మీకు ఎన్ని కావాలంటే అలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొబ్బరి పాలతో కానీ చూశారు కదా, ఇలా ప్లేట్లోది ఉల్టా వేసేస్తే మనకి చక్కగా వచ్చేస్తాయండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇది కొబ్బరి పాలతో తీసుకున్నా బాగుంటుంది, లేదా వెజిటబుల్ కర్రీతో తీసుకున్నా బాగుంటుందండి. చాలామంది కొబ్బరి పాలతోనే తీసుకుంటారు. మా పాప వెజిటబుల్ కర్రీ చేయమంది, నేను వెజిటబుల్ కర్రీ చేశాను. అలాగే
కొబ్బరి పాలు కూడా చేశాను. చూశారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.